Hi guys. Hi guys. Hi ma'am. Okay. Can you able to see my screen? మీకు స్క్రీన్ కనిపిస్తుందా? So let's start our class. So yesterday we spoke about methods, right? So methods and what type of methods, how many methods do we can we able to create? So yesterday we spoke about methods. Let me give some time. మెథడ్స్ అంటే ఏంటి అండ్ అలాగే వేరియబుల్స్ అంటే ఏంటో చూసాం. అలాగే వేరియబుల్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అండ్ అలాగే మెథడ్స్ని మనం ఎన్ని వేస్లో ఎన్ని పాసిబుల్ వేస్లో క్రియేట్ చేయొచ్చో చూసాం. సో టుడే వి విల్ డిస్కస్ అబౌట్ అ న్యూ టాపిక్ దట్ ఈస్, సో ఇన్ని రోజులు మనం డిస్కస్ చేసుకుంటూ వస్తుంది అదేంటి అంటే స్టాటిక్ వేరియబుల్స్ అన్నాను, అలాగే స్టాటిక్ మెథడ్స్ అన్నాను, అండ్ అలాగే ఇంకొకటి ఏమన్నాను, ఇన్స్టాన్స్ ఆర్ నాన్ స్టాటిక్ మెథడ్స్ ఆర్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అని చెప్పాను కదా. యాక్చువల్లీ స్టాటిక్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ అంటే ఏంటో ఒకసారి అర్థం చేసుకుందాం. వేర్ వి క్రియేట్ దీస్ స్టాటిక్ ప్రాపర్టీస్ అండ్ నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్, వీ విల్ అండర్స్టాండ్ టుడే the differences between static and non-static properties. Static and non-static properties. So static properties are the properties which are used for common operations. సో ఏమైనా కామన్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయాలి అంటే మనం స్టాటిక్ ప్రాపర్టీస్ని యూజ్ చేస్తాం. Common operations and non-static properties are the properties which will help me to create unique operations. Unique operations ని క్రియేట్ చేయాలి అంటే నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ని యూజ్ చేస్తాం. వాట్ ఆర్ దీస్ కామన్ ఆపరేషన్స్ అండ్ యూనిక్ ఆపరేషన్స్? లెట్స్ అండర్స్టాండ్ ఇట్. సో లెట్స్ సే ఫర్ సపోజ్ నాకు ఒక బ్యాచ్ ఉందనుకో. లెట్స్ సే నాకు ఒక బ్యాచ్ ఉంది అండ్ ఆ బ్యాచ్లో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ స్టూడెంట్స్ యొక్క డేటా అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుందా? లెట్స్ సే ఒక స్టూడెంట్ ఉన్నారు. సో ఆ స్టూడెంట్ యొక్క డేటా అనేది మాకు ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి వాళ్ళవి? లెట్స్ సే ద నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, ఏజ్ ఆఫ్ ద స్టూడెంట్, జెండర్, మార్క్స్, పర్సంటేజ్, మొబైల్ నంబర్. సో ఇలా నాకు డిఫరెంట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి స్టూడెంట్కి. సో నాకు ఇక్కడ స్టూడెంట్ 1 అనుకుంటే, సో స్టూడెంట్ 1 యొక్క డీటెయిల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అండ్ అలాగే స్టూడెంట్ 2 డీటెయిల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. స్టూడెంట్ నేమ్ ఏమై ఉండొచ్చు? లెట్స్ సే హరి and his age was 20, and then gender male, and then marks 80, 95, sorry, 99, and then percentage is 98.2, and then mobile number something, one random number. సో ఇలా నాకు డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ నాకు టూ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి 2 స్టూడెంట్ డీటెయిల్స్ తీసుకున్నాను. లెట్స్ సే నాకు డిఫరెంట్ స్టూడెంట్స్ ఉండొచ్చు, చాలా మంది స్టూడెంట్స్ ఉండొచ్చు. సో ఒక్కొక్క స్టూడెంట్ డీటెయిల్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా. లెట్స్ సే హిస్ నేమ్ విల్ చేంజ్, ఏజ్, జెండర్, మార్క్స్, పర్సంటేజ్, మొబైల్ నెంబర్ అనేది చేంజ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలా ఒక్కొక్క స్టూడెంట్ యొక్క ఫీచర్స్ కాదు, వాళ్ళ యొక్క ఐడెంటిటీస్ ఏవైతే వాళ్ళ నేమ్, ఏజ్, జెండర్, మార్క్స్ ఉన్నాయో, సో ఇవన్నీ ప్రతి ఒక్క స్టూడెంట్కి యూనిక్గా ఉంటాయా?
సో టు పర్ఫామ్ ఈ యూనిక్ ఆపరేషన్స్ని, యూనిక్ డీటెయిల్స్ని మనం స్టోర్ చేయడానికి ఎవరిని యూజ్ చేస్తామంటే నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ని యూజ్ చేస్తాం. ఈ నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ ఎందుకు వాడతాము అంటే యూనిక్ ఆపరేషన్స్ ఏవైతే లెట్స్ ఏ స్టూడెంట్ అనుకుంటే ఒక బ్యాచ్లో సో స్టూడెంట్ డీటెయిల్స్ డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారు. సో మెనీ స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో అలా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక యూనిక్ డేటా ఉంటుంది. ఆ యూనిక్ డేటాని మనం స్టోర్ చేయడానికి యూజ్ చేసేది నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్. అండ్ దెన్ ఈ స్టాటిక్ ప్రాపర్టీస్ని ఎక్కడ యూజ్ చేస్తాం? సో స్టాటిక్ ప్రాపర్టీస్ని యూజ్ చేయడం ఎలా అంటే బ్యాచ్ నెంబర్ CV181 అనుకుందాం. నా బ్యాచ్ నెంబర్ ఎంత అంటే CV181. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక బ్యాచ్లో ఉన్న స్టూడెంట్కి వాళ్ళ యొక్క బ్యాచ్ నెంబర్ తీసుకుంటే లెట్స్ సే బ్యాచ్ నెంబర్ దాట్ క్యాన్ బి CV181 అండ్ ఈ స్టూడెంట్ 2కి అయినా సరే బ్యాచ్ నెంబర్ ఏముంటుంది CV181. సో ఇలా ఉంటుంది కదా. సో ఇలా ఒక బ్యాచ్లో ప్రతి ఒక్క స్టూడెంట్ని తీసుకుంటే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి, యూనిక్గా ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బ్యాచ్ నెంబర్ అనేది ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కరికి సేమ్ ఉంటుంది కదా. సో ఇలా కామన్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయాలి అంటే మనం స్టాటిక్ ప్రాపర్టీస్ని యూజ్ చేస్తాం. సో స్టాటిక్ ప్రాపర్టీస్ని ఎక్కడ యూజ్ చేస్తాం అండ్ నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ని ఎక్కడ యూజ్ చేస్తామో అర్థమైందా? సో లెట్స్ అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ హియర్. లెట్స్ సే I have batch. సో ప్రాపర్గా క్రియేట్ చేద్దాం ఫస్ట్. So name Hari and age 20 and marks and then gender male and then marks 95. So these are the details. And alage so these are my student 1 details. Let's say S1 and then student 2 details. Let's say S2 Babu 19 and male and 92. సో ఇలా నాకు స్టూడెంట్ 2 డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ దెన్ స్టూడెంట్ 3 డీటెయిల్స్ తీసుకుంటే స్వప్న 20 ఫిమేల్ అండ్ దెన్ 95. సో ఇలా నాకు 3 స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఈ 3 స్టూడెంట్ డీటెయిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే లెట్స్ సే హరి డీటెయిల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ S1 అండ్ బాబు స్టూడెంట్ డీటెయిల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ S2 అండ్ స్వప్న డీటెయిల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ S3. అండ్ ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏముంది? ప్రతి ఒక్కరికి బ్యాచ్ నెంబర్ ఒకటి ఉంటుంది కదా. సో ఈ బ్యాచ్ నెంబర్ అనేది నేను ఎలా తీసుకుంటాను అంటే స్టాటిక్ ప్రాపర్టీగా తీసుకుంటాను. స్టాటిక్ స్ట్రింగ్ బ్యాచ్ నెంబర్ ఈక్వల్స్ టు CV181. సో ఇలా తీసుకున్నాను. సో ఏదైతే నేను ఇలా బ్యాచ్ నెంబర్ స్టాటిక్ ప్రాపర్టీగా తీసుకుంటానో ఈ స్టాటిక్ ప్రాపర్టీ అనేది which will be available to student 1 and student 2 and student 3. సో 3 స్టూడెంట్స్కి మాత్రం ఈ స్టాటిక్ ప్రాపర్టీ అనేది అవైలబుల్గా ఉంటుంది బికాస్ ఇట్ ఈస్ అ కామన్ ప్రాపర్టీ ఫర్ బ్యాచ్ నెంబర్ 181. సో 181 వాళ్ళందరికీ కామన్ కదా. సో ఇలాంటి కామన్ ప్రాపర్టీని నేను క్రియేట్ చేయాలి అంటే స్టాటిక్ కీవర్డ్ని యూజ్ చేసి క్రియేట్ చేస్తాను. ఒకవేళ ఇలాంటి యూనిక్ డేటా ఏవైతే ఉంటాయో హరి S1 S2 S3 సో ఇలా స్టూడెంట్ డీటెయిల్స్ని నేను ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది కాబట్టి I'll take them as non-static properties.
సో నాన్ స్టాటిక్గా డిఫైన్ చేస్తాను. సో ఇలాంటి సినారియోస్లో మనం స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ని డిఫైన్ చేస్తాం. సో స్టాటిక్ ప్రాపర్టీస్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం? కామన్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి. లెట్స్ సే ఒక బ్యాచ్లో వాళ్ళ బ్యాచ్ నెంబర్ అందరికీ సేమ్ ఉంటుంది కాబట్టి, సో ఐల్ టేక్ దట్ బ్యాచ్ నెంబర్ యాజ్ స్టాటిక్ ప్రాపర్టీ. అండ్ దెన్ నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ అయితే యూనిక్ ఆపరేషన్స్కి యూజ్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళ డీటెయిల్స్ అనేవి డిఫరెంట్గా యూనిక్గా ఉంటాయి కాబట్టి ఐ టేక్ ఆల్ దోస్ డీటెయిల్స్ యాజ్ నాన్ స్టాటిక్. అండ్ నెక్స్ట్ ఈ నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ని క్రియేట్ చేయాలి అంటే ఎలా? స్టాటిక్ ప్రాపర్టీస్ని మనం క్రియేట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యూస్ స్టాటిక్ కీవర్డ్. సో స్టాటిక్ కీవర్డ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ని క్రియేట్ చేయాల్సి ఉంటే అలాంటప్పుడు మనం ఎలాంటి కీవర్డ్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. For non-static properties, there is no keyword. When we do not precede it with any static keyword, that property can be called as a non-static property. Okay, no? And then next ఏంటి అంటే memory allocation. Memory allocation will be done only once. మెమరీ అలొకేషన్ అనేది స్టాటిక్ ప్రాపర్టీస్కి ఓన్లీ వన్స్ మాత్రమే జరుగుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్, మెమరీ అలొకేషన్ విల్ బి డన్ మల్టిపుల్ టైమ్స్. స్టాటిక్ ప్రాపర్టీస్కి మెమరీ అలొకేషన్ ఓన్లీ మన మెయిన్ మెమరీలో. లెట్స్ సే దిస్ ఈజ్ మై మెయిన్ మెమరీ. దిస్ ఇస్ మై మెయిన్ మెమరీ. సో ఈ మెయిన్ మెమరీలో నాకు ఎవరెవరి డీటెయిల్స్ స్టోర్ అవుతాయి? So let's say S1 details, S2 details, S3, S4, S5 ఇలా డిఫరెంట్ స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ స్టోర్ అయిపోతాయి మెయిన్ మెమరీలో. సో మెయిన్ మెమరీలో డిఫరెంట్ స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని స్టోర్ అయిన తర్వాత అండ్ అయితే వీళ్ళందరికీ మెమరీ అలొకేషన్ ఎలా జరుగుతుంది? స్టూడెంట్ 1కి వాళ్ళ డీటెయిల్స్ అనేవి యూనిక్గా ఉంటాయి కాబట్టి వాటిని నాన్ స్టాటిక్ చేసాం. అండ్ అలాగే ఈ స్టూడెంట్ 1 యొక్క డీటెయిల్స్ డిఫరెంట్ ఉంటాయి, అలాగే స్టూడెంట్ 2 యొక్క డీటెయిల్స్ డిఫరెంట్ ఉంటాయి. అలా డిఫరెంట్ ఉంటాయి కాబట్టి వాటన్నిటికీ మెమరీ అలొకేషన్ మల్టిపుల్ టైమ్స్ జరగాలి. సో S1 డీటెయిల్స్ స్టూడెంట్ 1 డీటెయిల్స్ని స్టోర్ చేయాలి అంటే వాళ్ళకంటూ సపరేట్ మెమరీ స్పేస్ ఉండాలి. అలాగే స్టూడెంట్ 2 డీటెయిల్స్ స్టోర్ చేసుకోవాలి అంటే సపరేట్ మెమరీ స్పేస్ అనేది క్రియేట్ అవ్వాలి. సో అలా ప్రతి ఒక్క స్టూడెంట్కి యూనిక్గా ఒక మెమరీ స్పేస్ అంటూ క్రియేట్ అవ్వాలి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్టాటిక్ ప్రాపర్టీ, సో స్టాటిక్ ప్రాపర్టీస్ మనం వేటికి యూజ్ చేస్తాం? కామన్ ఆపరేషన్స్కి యూజ్ చేస్తాం. సో అదే కామన్ ఆపరేషన్స్కి యూజ్ చేసే ఈ స్టాటిక్ ప్రాపర్టీకి మల్టిపుల్ టైమ్స్ మెమరీ అలొకేషన్ జరగడం వేస్ట్. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాపర్టీకి లెట్స్ సే S1కి అండ్ S2కి S3కి సో వీళ్ళందరికీ మనం బ్యాచ్ నెంబర్ ఏమి ఇస్తాం? కామన్గా ఇస్తాం. సో కామన్గా CV181 ఉంటుంది ప్రతి ఒక్కళ్ళ దాంట్లో. సో జస్ట్ సేమ్ వాల్యూనే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అంటే దానికి మల్టిపుల్ టైమ్స్ మెమరీ అలొకేషన్ జరగాల్సిన అవసరం లేదు కదా. అండ్ ఎట్ ది సేమ్ టైం ఎప్పుడైతే నేను ఒక స్టాటిక్ ప్రాపర్టీని క్రియేట్ చేస్తానో that static variable or something that can be accessed to each and every property. ఏ ప్రాపర్టీకైనా ఆ స్టాటిక్ ప్రాపర్టీ అనేది
యాక్సెసిబుల్ ఉంటుంది. సో నాకు ఇప్పుడు సో అందువల్ల ఏంటి అంటే ఈ స్టాటిక్ ప్రాపర్టీస్కి మెమరీ అలొకేషన్ ఓన్లీ సింగిల్ టైం మాత్రమే జరుగుతుంది. ఓకేనా? బట్ వెన్ ఇట్ కమ్స్ టు నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్, ఈ నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్కి మెమరీ అలొకేషన్ అనేది మల్టిపుల్ టైమ్స్ జరుగుతుంది. డిపెండ్స్ అపాన్ ఆబ్జెక్ట్ క్రియేషన్. సో ఆబ్జెక్ట్ని ఎన్నిసార్లు అయితే మనం క్రియేట్ చేస్తామో అన్నిసార్లు ఆ డీటెయిల్స్ ఏవైతే డీటెయిల్స్ తీసుకున్నామో ఆ డీటెయిల్స్ అన్నిటికీ మెమరీ అలొకేషన్ అనేది జరుగుతుంది. మెమరీ అలొకేషన్ విల్ బి డన్ మల్టిపుల్ టైమ్స్, డిపెండ్స్ అపాన్ ఆబ్జెక్ట్ క్రియేషన్. సో మనం ఎన్నిసార్లు అయితే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో అన్నిసార్లు మెమరీ అలొకేషన్ అనేది జరుగుతుంది నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ అన్నిటికీ. ఓకేనా? అర్థమైందా మెమరీ అలొకేషన్ గురించి? ఎందుకు మల్టిపుల్ టైమ్స్ జరుగుతుంది అండ్ ఎందుకు సింగిల్ టైం మాత్రమే జరుగుతుంది స్టాటిక్ ప్రాపర్టీకి? Guys, can anyone respond? Okay. I hope you understood. So memory allocation will be done only once for static properties, and for non-static properties, memory allocation will be done multiple times. Depends upon object creation. Because ప్రతి ఒక్క స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి యూనిక్గా ఉంటాయి కాబట్టి సో వాటన్నిటిని స్టోర్ చేసుకోవాలి అంటే మల్టిపుల్ ఎగ్జిస్టెన్సెస్ అనేవి క్రియేట్ అవ్వాలి. సో ఫర్ దాట్ పర్పస్ మెమరీ అలొకేషన్ విల్ బి డన్ మల్టిపుల్ టైమ్స్. అండ్ దెన్ స్టాటిక్ ప్రాపర్టీస్ అనేవి we can access them under non-static area or and static area. సో ఈ స్టాటిక్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కడైనా యాక్సెసిబుల్ ఉంటాయి. సో స్టాటిక్ ప్రాపర్టీస్ క్యాన్ బి యాక్సెస్డ్ under both static and non-static area. ఈ స్టాటిక్ ప్రాపర్టీస్ అనేవి మనకి స్టాటిక్ ఏరియాలో అండ్ నాన్ స్టాటిక్ ఏరియాలో కూడా డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు అనమాట. అదెలా అంటే లెట్స్ సే మనకి 2 types ఆఫ్ ఏరియాస్ ఉంటాయి మా. అవేంటి అంటే ద ఫస్ట్ వన్ ఈస్ స్టాటిక్ ఏరియా, అండ్ ద సెకండ్ వన్ ఈస్ నాన్ స్టాటిక్ ఏరియా. First one is static area. సో మనకి 2 types ఆఫ్ ఏరియాస్ ఉంటాయి అండ్ ఈ 2 types ఆఫ్ ఏరియాస్లోకి స్టాటిక్ ప్రాపర్టీస్ అనేవి మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. సో ఏ ప్రాపర్టీ వెదర్ ఇట్ ఈస్ స్టాటిక్ ఏరియా అవ్వనివ్వండి. సో లెట్స్ సే నాకు స్టాటిక్ int a equals to 10 అని ఉంది. సో ఈ 10 అనే వాల్యూని నేను స్టాటిక్ ఏరియాలో యాక్సెస్ చేయొచ్చు అండ్ అలాగే నాన్ స్టాటిక్ ఏరియాలో కూడా యాక్సెస్ చేయొచ్చు. సో స్టాటిక్ ప్రాపర్టీ క్యాన్ బి యాక్సెస్డ్ in the static area and non-static area. Static property. And these static properties are accessed directly or through class name reference or object. సో ఈ స్టాటిక్ ప్రాపర్టీస్ని మనం ఏదో స్టాటిక్ ఏరియా నుంచి అవ్వనివ్వండి లేకపోతే నాన్ స్టాటిక్ ఏరియా నుంచి అవ్వనివ్వండి. దీస్ కెన్ బి యాక్సెస్డ్ ఎయిదర్ డైరెక్ట్లీ
I'll write here. Can be accessed directly or through class name reference, comma, object reference. ఈ స్టాటిక్ ప్రాపర్టీస్ అనేటివి మనం స్టాటిక్ ఏరియాలోనే కానీ నాన్ స్టాటిక్ ఏరియా అవనివ్వండి. సో వాటిని మనం ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే ఎయిదర్ డైరెక్ట్గా అయినా యాక్సెస్ చేయొచ్చు, లేకపోతే క్లాస్ నేమ్ రిఫరెన్స్తో అయినా యాక్సెస్ చేయొచ్చు, లేకపోతే ఆబ్జెక్ట్ రిఫరెన్స్తో అయినా యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా? అండ్ దెన్ when it comes to non-static properties. So non-static properties can be accessed directly from non-static area and through object from static area. సో ఈ నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో వీటిని మనం ఎలా యాక్సెస్ చేస్తాము అంటే ఎప్పుడైతే నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ ఉంటాయో ఆ నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ని మనం నాన్ స్టాటిక్ ఏరియాలో ఇన్వోక్ చేయాలి అంటే, నాన్ స్టాటిక్ ఏరియాలో యాక్సెస్ చేయాలి అంటే వీ కెన్ ఇన్వోక్ దెమ్ డైరెక్ట్లీ. వాటిని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. బట్ వాటిని మనం ఎప్పుడైతే స్టాటిక్ ఏరియాలో యాక్సెస్ చేయాలి అనుకుంటామో, సో స్టాటిక్ ఏరియాలో యాక్సెస్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ రిఫరెన్స్తో యాక్సెస్ చేయాలి. లెట్స్ సే మనకి 2 టైప్స్ ఆఫ్ ఏరియాస్ ఉంటాయని చెప్పాను కదా. సో ఆ 2 టైప్స్ ఆఫ్ ఏరియాస్లో ఈ నాన్ స్టాటిక్ ప్రాపర్టీని యాక్సెస్ చేయాలి. నాన్ స్టాటిక్ ప్రాపర్టీ. ఈ నాన్ స్టాటిక్ ప్రాపర్టీని 2 ఏరియాస్లో యాక్సెస్ చేయొచ్చు. బట్ సో ఏరియాని బట్టి మనం ఎలా యాక్సెస్ చేయాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఎన్ని ఏరియాస్ ఉన్నాయి మనకి? స్టాటిక్ ఏరియా అండ్ నాన్ స్టాటిక్ ఏరియా. సో స్టాటిక్ ఏరియాలోకి మనం యాక్సెస్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ కావాలి. బట్ నాన్ స్టాటిక్ ఏరియాలో యాక్సెస్ చేయాలి అంటే డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా? సో మనకి స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ని మనం యాక్సెస్ చేయాలి అంటే let's say this is my static property and this is my non-static property. The static property can be accessed in a static area directly or class name or ఆబ్జెక్ట్ రిఫరెన్స్. సో ఆబ్జెక్ట్ రిఫరెన్స్తో అయినా ఇన్వోక్ చేయొచ్చు, లేకపోతే క్లాస్ నేమ్ రిఫరెన్స్తో అయినా ఇన్వోక్ చేయొచ్చు, ఆర్ డైరెక్ట్గా అయినా ఇన్వోక్ చేయొచ్చు. అండ్ అలాగే స్టాటిక్ ప్రాపర్టీస్ని మనం నాన్ స్టాటిక్ ఏరియాలో ఇన్వోక్ చేయాలి అంటే సేమ్, either directly or class name or object reference. సో ఎలా అయినా ఇన్వోక్ చేయొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నాన్ స్టాటిక్ ప్రాపర్టీ, సో నాన్ స్టాటిక్ ప్రాపర్టీని మనం యాక్సెస్ చేయాలి అంటే, నాన్ స్టాటిక్ ఏరియాలో యాక్సెస్ చేయాలి అంటే వీ కెన్ ఇన్వోక్ దెమ్ డైరెక్ట్లీ. బట్ మనం స్టాటిక్ ఏరియాలో నాన్ స్టాటిక్ ప్రాపర్టీని యాక్సెస్ చేయాలి అంటే వీ నీడ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్. ఆబ్జెక్ట్ రిఫరెన్స్తో ఇన్వోక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ between static and non-static properties.
We'll revise them once. సో స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, వాటిని ఎక్కడ యూజ్ చేస్తాం? స్టాటిక్ ప్రాపర్టీస్ క్యాన్ బి యాక్సెస్డ్. స్టాటిక్ ప్రాపర్టీస్ ఆర్ క్రియేటెడ్ ఫర్ కామన్ ఆపరేషన్స్. ఏవైనా కామన్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి మనం ఈ స్టాటిక్ ప్రాపర్టీస్ని క్రియేట్ చేస్తాం. బట్ ఇఫ్ యూ వాంట్ టు పర్ఫామ్ యూనిక్ ఆపరేషన్స్ యూ హ్యావ్ టు యూస్ నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఇన్స్టిట్యూట్ కానీ ఒక కాలేజ్ కానీ ఉంది అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఆర్గనైజేషన్ అనేది సేమ్ ఉంటుంది, ఆర్ కాలేజ్ నేమ్ అనేది సేమ్ ఉంటుంది. బట్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఐడి అనేది డిఫరెంట్ ఉంటుంది, నేమ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ యూనిక్గా ఉంటాయి ప్రతి ఒక్కరికి డీటెయిల్స్ అనేవి. సో అలాంటి యూనిక్ డీటెయిల్స్ని నువ్వు ప్రొవైడ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు గో ఫర్ నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్. అదే కామన్ ఆపరేషన్స్, కామన్గా ఏవైతే డేటా ఉంటాయో, సో అలాంటి కామన్ డేటా కోసం మనం మల్టిపుల్ టైమ్స్ మెమరీ అలొకేట్ చేసి వేస్ట్ చేయకూడదు. సో అలాంటి సిచ్యువేషన్స్కి మనం ఏం యూజ్ చేస్తాం? స్టాటిక్ ప్రాపర్టీస్ని యూజ్ చేస్తాం. అండ్ దెన్ టు క్రియేట్ ఎ స్టాటిక్ ప్రాపర్టీ వీ హ్యావ్ టు యూజ్ స్టాటిక్ కీవర్డ్. టు క్రియేట్ ఎ నాన్ స్టాటిక్ ప్రాపర్టీ we should not use static keyword, then it will become by default నాన్ స్టాటిక్ ప్రాపర్టీ. సో ఒక నాన్ స్టాటిక్ ప్రాపర్టీని క్రియేట్ చేయాలి అంటే ఎలాంటి కీవర్డ్ లేదు మనకి జావాలో. సో స్టాటిక్ ఏదైనా ప్రాపర్టీకి ముందు మనం స్టాటిక్ కీవర్డ్ని యూజ్ చేయకపోతే అది బై డిఫాల్ట్గా నాన్ స్టాటిక్ ప్రాపర్టీ అయిపోతుంది. అండ్ దెన్ మెమరీ అలొకేషన్. సో మెమరీ అలొకేషన్ విల్ బి డన్ ఓన్లీ వన్స్. ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం అది కూడా నాకు కంపైల్ టైంలోనే జరిగిపోతుంది. Only once during compile time. During runtime. ఏవైతే ఉంటాయో స్టాటిక్ ప్రాపర్టీస్ని మనం డిక్లేర్ చేసినప్పుడు మన జావా సోర్స్ కోడ్లో, సో ఆ స్టాటిక్ ప్రాపర్టీస్ అన్నిటికీ మెమరీ అలొకేషన్ అనేది ఓన్లీ సింగిల్ టైం మాత్రమే జరుగుతుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం మెమరీ అలొకేషన్ డ్యూరింగ్ కంపైల్ టైంలోనే మనకు జరిగిపోతుంది. సో కంపైలేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్లో నాకు ఎర్రర్స్ ఏవేవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని ఫైండ్ అవుట్ చేస్తుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఏవైతే స్టాటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ స్టాటిక్ ప్రాపర్టీస్ అన్నిటిని రికగ్నైజ్ చేసి, సో దీస్ ఆర్ ది స్టాటిక్ ప్రాపర్టీస్, మెమరీ అలొకేషన్ షుడ్ బి డన్ ఓన్లీ వన్స్. అండ్ అలాగే మెమరీ అలొకేషన్ అనేది కంపైల్ టైంలోనే జరిగిపోవాలి అని చెప్పేసి కంపైలర్ రికగ్నైజ్ చేస్తుంది. అండ్ దెన్ నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్. సో నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్కి మెమరీ అలొకేషన్ మల్టిపుల్ టైమ్స్ జరుగుతుంది, డిపెండ్స్ అపాన్ ఆబ్జెక్ట్ క్రియేషన్ డ్యూరింగ్ రన్ టైమ్. సో మనకు ఆబ్జెక్ట్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే రన్ టైంలో, మీనింగ్ మనం బైట్ కోడ్ని రన్ చేస్తాం కదా, సో బైట్ కోడ్ని రన్ చేసే టైంలో, రన్ చేసిన తర్వాత లైన్ జేఐటి కంపైలర్ రన్ చేస్తూ వస్తుంది కదా లైన్ బై లైన్. సో ఎప్పుడైతే ఆ లైన్లో పర్టికులర్ లైన్ రీడ్ చేసినప్పుడు అది ఆబ్జెక్ట్ క్రియేషన్, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన సింటాక్స్ అయితే ఆ టైంలో నాకు నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ అన్నిటికీ మెమరీ అలొకేషన్ జరుపుతుంది. అండ్ నెక్స్ట్, సో స్టాటిక్ ప్రాపర్టీస్ క్యాన్ బి యాక్సెస్డ్ అండర్ స్టాటిక్ ఏరియా అండ్ నాన్ స్టాటిక్ ఏరియా. సో స్టాటిక్ ప్రాపర్టీస్ని స్టాటిక్ ఏరియాలో అండ్ నాన్ స్టాటిక్ ఏరియాలో మనం డైరెక్ట్గా అయినా యాక్సెస్ చేయొచ్చు, లేకపోతే క్లాస్ నేమ్ రిఫరెన్స్తో అయినా, ఆబ్జెక్ట్ రిఫరెన్స్తో అయినా ఇన్వోక్ చేయొచ్చు. అండ్ దెన్ సో నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ క్యాన్ బి యాక్సెస్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ నాన్ స్టాటిక్ ఏరియా. సో నాన్ స్టాటిక్ ఏరియా సేమ్ ప్లాట్ఫామ్ నుంచి నువ్వు యాక్సెస్ చేస్తున్నావు అంటే you have to access it, you can access it directly. But if you are trying to access it from a different platform, cross platform నుంచి నువ్వు యాక్సెస్ చేస్తున్నప్పుడు దాన్ని ఆబ్జెక్ట్ రిఫరెన్స్తో యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్. సో ఎందుకు నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది అంటే స్టాటిక్ ప్రాపర్టీస్ ఏవైతే క్రియేట్ చేస్తామో అవి కామన్ ఆపరేషన్స్కి కదా మనం యూజ్ చేసేది. కామన్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటి కోసం మనం క్రియేట్ చేస్తున్నాం. సో ఈ స్టాటిక్ ప్రాపర్టీస్ అనేవి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీకి
డైరెక్ట్గా యాక్సెస్ ఉండేలా జావాలో క్రియేట్ చేసి పెట్టారు. సో అందువల్ల ఏంటంటే మనం ఈ స్టాటిక్ ప్రాపర్టీస్ని ఎయిదర్ డైరెక్ట్గా అయినా క్లాస్ నేమ్ రిఫరెన్స్తో అయినా కానీ ఆబ్జెక్ట్ రిఫరెన్స్తో అయినా కానీ యాక్సెస్ చేయగలం అనమాట. అంటే ఈ స్టాటిక్ ప్రాపర్టీస్ని ప్రతి ఒక్కదానికి అవైలబుల్గా ఉండేలా డిజైన్ చేశారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్, సో ఈ నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ ఎందుకు వాడతాం? యూనిక్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం కదా. సో ప్రతి ఒక్క స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి యూనిక్గా ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉంటే బాగుంటుందా? ఇట్ డజంట్ మేక్ సెన్స్. అవి హ్యాక్ అయిపోతాయి. బట్ అలాంటి సినారియోస్లో ఏం చేస్తారు? సో ప్రతి ఒక్క స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి ఓన్లీ ఆబ్జెక్ట్ రిఫరెన్స్తో యాక్సెస్ చేస్తేనే ఇట్ విల్ బి సెక్యూరబుల్. సో సెక్యూర్గా ఉంటాయి కాబట్టి వాటిని మనం ఆబ్జెక్ట్ రిఫరెన్స్తో మాత్రమే యాక్సెస్ చేయగలం. సో నాన్ స్టాటిక్ ఏరియా కమ్స్ అండర్, సో నాన్ స్టాటిక్ ఏరియా ఉంటుంది, నాన్ స్టాటిక్ ప్రాపర్టీయే కదా అది కూడా అవుతుంది. ఏదైనా ఒక నాన్ స్టాటిక్ ఏరియా ఉంది అంటే దట్ ఈస్ ఆల్సో ఆ నాన్ స్టాటిక్ ప్రాపర్టీ. సో ఆ నాన్ స్టాటిక్ ప్రాపర్టీ ఎందులో ఉంటుంది? ఆబ్జెక్ట్లోనే ఉంటుంది. సో ఆబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీని ఆబ్జెక్ట్ ఏరియాలోనే ఇన్వోక్ చేస్తున్నాం, కాల్ చేస్తున్నాం కాబట్టి సో దట్ కెన్ బి యాక్సెస్ డైరెక్ట్లీ అండర్ నాన్ స్టాటిక్ ఏరియా. బట్ సో ఈ స్టాటిక్ ఏరియా ఉంది కదా, సో ఈ స్టాటిక్ ఏరియా ఈస్ నాట్ బిలాంగ్ టు ఆబ్జెక్ట్. సో పర్మనెంట్గా దాని బిలాంగింగ్ కాదు కాబట్టి స్టాటిక్ ఏరియా నుంచి నువ్వు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ నువ్వు యాక్సెస్ చేసేటప్పుడు డైరెక్ట్గా యాక్సెస్ చేయడానికి వీల్లేదు. యూ హ్యావ్ టు ఇన్వోక్ దెమ్ త్రూ ఆబ్జెక్ట్ రిఫరెన్స్. ఓకే, అర్థమైందా అందరికి డిఫరెన్సెస్ బిట్వీన్ స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్? గైస్ అర్థమైందా? ఆర్ యు ఆల్ దేర్? Yeah, we got it, man. ఓకే, అండ్ నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ concepts. So today we will discuss about object oriented programming concepts. Those are class, object, and then inheritance, data hiding, encapsulation, polymorphism, and then abstraction, interfaces, packages. So today we will enter into object oriented programming concepts. So today we will discuss about class and object, and then furtherly we are going to discuss about other topics. So till now we have seen what are the variables, methods, and what are the differences between static and non-static properties. So today we will understand what is a class actually and how to create that class, and what is an object that actually. Okay, class. So class ante enti? Class is a virtual entity. Class is a virtual entity, or class is a template.
ఆర్ బ్లూ ప్రింట్. సో క్లాస్ని మనం వర్చువల్ ఎంటిటీ అనొచ్చు, లేకపోతే ఒక టెంప్లెట్ అనొచ్చు, ఆర్ లేకపోతే మనం బ్లూ ప్రింట్ అయినా అనొచ్చు. ఎందుకు మనం దీన్ని ఇలా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తున్నాం? బికాస్ క్లాస్ ఇస్ ద కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్, మెథడ్స్ అండ్ కన్స్ట్రక్టర్స్. సో ఈ క్లాస్లో ఏంటి అంటే మనం ఓన్లీ ప్రాపర్టీస్ని మాత్రమే క్రియేట్ చేయగలం. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ బిహేవియర్. సో క్లాస్ is the collection of variables, methods and constructors. I have not discussed about constructors, but we will discuss about the topic later. So class is the collection of variables, methods and constructors, and we can also create other types of properties that we will learn later on. Okay, but now class ante enti? So class is a collection of variables, methods and constructors. So class is a logical entity ma. It is a logical entity. సో దీన్ని మనం లాజికల్ ఎంటిటీ అని ఎందుకు అంటున్నాం? లెట్స్ సే మనం దీన్ని లాజికల్ ఎంటిటీ అని ఎందుకు అంటున్నామో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో లెట్స్ సే మనం జావా సోర్స్ కోడ్లో .java ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాం కదా. సో ఏదైనా మనం జావా ద్వారా ఒక ప్రోగ్రామ్ని కానీ ఒక లాజిక్ని కానీ ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఆ పర్టిక్యులర్ ఫైల్ని, సో ఏదైతే మనం నోట్ ప్యాడ్లో రాస్తామో ఆ పర్టిక్యులర్ ఫైల్ని మనం .java ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. సో దీన్నే మనం సోర్స్ కోడ్ అంటాం. అండ్ ఈ సోర్స్ కోడ్ని మనం ఎలా రాస్తాం? డిఫరెంట్ నేమ్స్తో రాస్తాం. డిఫరెంట్ కీవర్డ్స్ని యూజ్ చేసి ఇంగ్లీష్ సెంటెన్సెస్లో మనం క్రియేట్ చేసి పెడతాం. బట్ ఈ ఇంగ్లీష్ వర్డ్స్లో ఇవన్నీ రాశాక ఏమన్నా మీనింగ్ మనకు అర్థమవుతుందా? జస్ట్ ఏవో కీవర్డ్స్ని యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ని రాసాం అంతే. బట్ మనం ఒక నార్మల్ ఇప్పుడు మనం డెవలపర్ కాబట్టి మనం లాజిక్స్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఇది జరుగుతుందని మనకు తెలుసు, మనం చూడంగానే అర్థం చేసుకుంటాం. బట్ అదర్ పర్సన్స్ ఎవరైతే నేర్చుకోలేదు, టెక్నాలజీని నేర్చుకొని వాళ్ళు చూస్తే ఏంటిది ఇలా ఉంది అనుకుంటారు. సో ఇంగ్లీష్ వర్డ్సే ఉన్నాయి, బట్ స్టిల్ ఇవేవో డిఫరెంట్గా ఉన్నాయి, అన్నీ అరేంజ్ అయి ఉన్నాయి అనిపిస్తుంది. ఒక నార్మల్ ఒక సెంటెన్స్లా ఉండదు, అంటే ఒక మీనింగ్లెస్ లా కనిపిస్తుంది అనమాట. సో అందుకే దీనిని మనం ఒక లాజికల్ ఎంటిటీ అంటాం. సో ఇందులో ఏంటంటే మనం డిఫరెంట్ ప్రాపర్టీస్ని క్రియేట్ చేయగలం, కానీ వాటన్నిటికీ బిహేవియర్ని ప్రొవైడ్ చేయలేం. సో అందుకే క్లాస్ని మనం టెంప్లెట్ అని అంటాం. సో విచ్ విల్ యూస్ ఓన్లీ ఫర్ లెట్స్ సే మనకి ఇప్పుడు ఈ బోర్డ్ సో ఈ టెంప్లెట్ కనిపిస్తుంది కదా. సో ఈ టెంప్లెట్ నేను ఎందుకు యూజ్ చేసుకుంటాను? ఒక టెంప్లెట్ అంతే. అండ్ ఈ టెంప్లెట్ని నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏదర్ డయాగ్రామ్స్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే నేమ్స్. సో నేను డిఫరెంట్ పర్పసెస్కి ఈ టెంప్లెట్ని యూజ్ చేస్తున్నాను. అలాగే నేను ఒక క్లాస్ని క్రియేట్ చేస్తే అందులో ఒక డిఫరెంట్ ప్రాపర్టీస్ని క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఈ డిఫరెంట్ ప్రాపర్టీస్ అన్నిటికీ ఫంక్షనాలిటీ అనేది ఉండదు. సో క్లాస్ కెన్ హ్యావ్ స్టేట్ ఓన్లీ. క్లాస్కి స్టేట్ మాత్రమే ఉంటుంది. లైక్ మన హ్యూమన్ బాడీ, లెట్స్ సే హ్యూమన్ బాడీకి సో మనకి బ్రెయిన్ లేదు అనుకుంటే, సో డస్ ఇట్ వర్క్? ఒక హ్యూమన్ బాడీ అనేది వర్క్ అవ్వగలదా? సో అలా వర్క్ అవ్వాలి అంటే బ్రెయిన్, న్యూరల్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలా అయితే బాడీకి బ్రెయిన్ లేకపోతే వర్క్ అవ్వదో, అదే విధంగా బ్రెయిన్ గురించి తీసేయండి. సో డిఫరెంట్ ఆర్గాన్స్ అన్ని అరేంజ్ అయ్యి ఒక బాడీ అనేది క్రియేట్ అవుతుంది, రైట్? సో అలాగే మనకి ఈ క్లాస్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది అంటే by creating all the variables, methods and constructors, we can able to form a class. ఒక క్లాస్ని ఫామ్ చేస్తాం. సో క్లాస్ కెన్ హ్యావ్ ఓన్లీ స్టేట్ బట్ నాట్ బిహేవియర్. సో క్లాస్కి ఏముంటుంది అంటే ఓన్లీ స్టేట్ మాత్రమే ఉంటుంది, బిహేవియర్ ఉండదు. దట్ మీన్స్ ఇది ఎలాంటి బిహేవియర్ని మనకి చూపించదు అన్నమాట అని మీనింగ్.
ఓకేనా? అండ్ అలాగే క్లాస్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే, ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎ క్లాస్ ఈస్ టు క్రియేట్ అండ్ యూజర్ డిఫైన్ డేటా టైప్. యూజర్ డిఫైన్ డేటా టైప్ని క్రియేట్ చేయడానికి మనం ఈ క్లాస్ని యూజ్ చేస్తాం. యూజర్ డిఫైన్ డేటా టైప్ గుర్తుందా మీకు? సో మనం డేటా టైప్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ అండ్ యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అని క్రియేట్ చేసాం. సో ఈ యూజర్ డిఫైన్ డేటా టైప్స్ ఎందుకు? సో డిఫరెంట్ లెట్స్ సే ఒక స్టూడెంట్ ఉంటే ఆ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఎలా ఉంటాయి? డిఫరెంట్‌గా ఉంటాయి. సో ప్రతి ఒక్కటి ఒకటే ప్రిమిటివ్ డేటా టైప్ ఉండదు కదా! ప్రతి ఒక్కళ్ళకి ఇంటిజర్ మాత్రమే వాడలేరు కదా! సో నేమ్‌ని యూజ్ చేసా నేమ్‌ని డిక్లేర్ చేయడానికి స్ట్రింగ్‌ని యూజ్ చేస్తారు. ఒకవేళ జెండర్ ఎయిదర్ క్యారెక్టర్ ఆర్ స్ట్రింగ్‌ని యూజ్ చేస్తారు. ఒకవేళ ఐడీ ఉండాలి అంటే నంబర్ ఇంటిజర్ టైప్‌ని యూజ్ చేస్తారు. అలా డిఫరెంట్ వేరియబుల్స్‌ని, డిఫరెంట్ డేటా టైప్స్‌ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏవి ఇలాంటి టైప్ ఆఫ్ డేటాని సాటిస్ఫై చేయలేవు. సో అలాంటి సినారియోస్‌లో మనం ఏం చేస్తాం? యూజర్ డిఫైన్ డేటా టైప్‌ని క్రియేట్ చేస్తాం. సో ఈ యూజర్ డిఫైన్ డేటా టైప్‌ని ఎవరు క్రియేట్ చేస్తారు? ప్రోగ్రామర్ ఆర్ డెవలపర్. So programmer will create user defined data type. And then సో మనం ఇప్పుడు ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్ని క్రియేట్ చేస్తాం. సో ఒక స్టూడెంట్ డీటెయిల్స్ని స్టోర్ చేయాలి అన్నా, అలా ఎంప్లాయీ డీటెయిల్స్ని స్టోర్ చేయాలి అన్నా వీ విల్ యూస్ దీస్ యూజర్ డిఫైన్ డేటా టైప్స్. అండ్ దెన్ నెక్స్ట్ మనం ఈ క్లాస్ని క్రియేట్ చేయడానికి క్లాస్ అంటే ఏంటి? సో క్లాస్ ఈజ్ అ వర్చువల్ ఎంటిటీ ఆర్ టెంప్లెట్ ఆర్ బ్లూ ప్రింట్ అంటాం. సో ఈ క్లాస్ని ఎందుకు యూజ్ చేస్తాం? టు క్రియేట్ వేరియబుల్స్, మెథడ్స్ అండ్ కన్స్ట్రక్టర్స్. ఒక డిఫరెంట్ ప్రాపర్టీస్ని మనం క్రియేట్ చేయాలి అంటే ఈ క్లాస్ని యూజ్ చేస్తాం. అండ్ క్లాస్ని మనం ఏమైనా అంటాం? లాజికల్ ఎంటిటీ అంటాం, విచ్ డజంట్ హ్యావ్ ఎనీ మీనింగ్. ఐ మీన్ సోర్స్ కోడ్ ఎలా అయితే కనిపిస్తుందో మనకి, సో ఆ సోర్స్ కోడ్ జస్ట్ ఒక ఇంగ్లీష్ వర్డ్స్లో మనం క్రియేట్ చేసి పెడతాం. అండ్ అలాగే ఈ క్లాస్కి మనకి స్టేట్ ఉంటుంది కానీ దానికి ఎలాంటి బిహేవియర్ అనేది ఉండదు. మీనింగ్ ఎలాంటి బిహేవియర్ని, ఎలాంటి ఫంక్షనాలిటీని షో చేయలేదు. అండ్ ఆల్సో క్లాస్ ఇస్ అ యూజర్ డిఫైన్ డేటా టైప్. మనం ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్ని క్రియేట్ చేయాలి అంటే వి విల్ గో ఫర్ క్లాస్. సో ఈ క్లాస్ని ఎవరు క్రియేట్ చేస్తారు అంటే ప్రోగ్రామర్ ఆర్ డెవలపర్. మనం ఒక క్లాస్ అంటే ఏంటో అర్థం చేసుకున్నాం. బట్ క్లాస్ని ఎలా డిఫైన్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలో చూడాలి కదా. లెట్స్ అండర్స్టాండ్ ఇట్ సింటాక్స్. టు క్రియేట్ ఎ క్లాస్ వీ హ్యావ్ టు యూస్ అ క్లాస్ కీవర్డ్. సో క్లాస్ అనేది ఒక కీవర్డ్. ఈ క్లాస్ కీవర్డ్ని యూజ్ చేసి అండ్ దెన్ ఫాలోడ్ బై క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ని యూజ్ చేయాలి అండ్ దెన్ ఓపెన్ బ్రాకెట్స్. And here you have to write a block of statements. So block of statements, BOS stands for block of statements. These block of statements can be variables, methods, and constructors. And then close the class block. సో ఒక క్లాస్ని మనం క్రియేట్ చేయాలి అంటే సింటాక్స్ ఇది. లెట్స్ సే మనం ఒక స్టూడెంట్ క్లాస్ని క్రియేట్ చేద్దాం. క్లాస్ కీవర్డ్ అండ్ దెన్ ఫాలోడ్ బై class name student and blocks open. Write some logic, which are block of statements that can be variables, methods, and constructors. సో ఒక క్లాస్ని మనం క్రియేట్ చేయాలి అంటే సో సింటాక్స్ ఇది. సో ఓకేనా. సో అండ్ ఇలాగా ఒక క్లాస్ని క్రియేట్ చేయడం వల్ల దీనికి బిహేవియర్ వస్తుంది అంట లేదు. సో ఈ క్లాస్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే టు క్రియేట్ వేరియబుల్స్, మెథడ్స్ అండ్ కన్స్ట్రక్టర్స్ వి యూస్ క్లాస్. సో ఎవ్రీథింగ్ ఏదైనా మనం ఒక లాజిక్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే జావా ద్వారా మనం లాజిక్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యూస్ అ క్లాస్. సో ఈ క్లాస్ టెంప్లెట్ని యూజ్ చేసి మనం ప్రాపర్టీస్ని క్రియేట్ చేస్తాం ఆర్ లాజిక్ని ఇంప్లిమెంట్ చేస్తాం.
అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? It can be called as an instance of a class is an object. Class అంటే ఏంటి? Instance of a class. Instance of a class అంటాం. What is instance? Instance is nothing but allocating memory space. Allocating memory space for class properties. సో క్లాస్ ప్రాపర్టీస్ అన్నిటికీ మెమరీ అలొకేట్ చేసేది ఎవరు అంటే ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ అనేది ప్రతి ఒక్క క్లాస్ యొక్క ప్రాపర్టీస్కి అందులో మనం క్రియేట్ చేస్తాం కదా వేరియబుల్స్, మెథడ్స్, కన్స్ట్రక్టర్స్. సో ఫర్ దోస్ ప్రాపర్టీస్ మెమరీ అలొకేషన్ విల్ బి డన్ బై అన్ ఆబ్జెక్ట్. అండ్ దిస్ ఆబ్జెక్ట్ హ్యాస్ స్టేట్ అండ్ బిహేవియర్. సో ఆబ్జెక్ట్ కెన్ హ్యావ్ both state and behavior. సో దీనికి ఆబ్జెక్ట్ ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి స్టేట్ అండ్ బిహేవియర్ ఉంటుంది. అండ్ ఆబ్జెక్ట్ క్యాన్ బి కాల్డ్ యాజ్ రియల్ టైమ్ ఎంటిటీ. సో రియల్ టైమ్ ఎంటిటీ అంటాం. మీన్స్ it provides functionality or behavior to a particular class. సో ప్రతి ఒక్క క్లాస్కి ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో ఆ క్లాస్కి మెమరీ అలొకేషన్, ఆ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్కి మెమరీ అలొకేషన్ జరగాలి ఉన్నా లేక అండ్ అలాగే క్లాస్కి బిహేవియర్ని ప్రొవైడ్ చేయాలి అన్న ఆబ్జెక్ట్ ఈస్ నెసెసరీ. సో ఈ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో సింటాక్స్ చూద్దాం. Syntax, that is first class name followed by object name followed by equals to and followed by new keyword. New is a keyword in Java. And then class name of end with semicolon. So ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి అంటే సింటాక్స్ క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్, న్యూ, క్లాస్ నేమ్ ఆఫ్. లెట్స్ సే మనం ఇక్కడ క్లాస్ ని ఏది క్రియేట్ చేసాం? స్టూడెంట్ క్లాస్ కదా. లెట్స్ క్రియేట్ అవర్ ఆబ్జెక్ట్ ఫర్ స్టూడెంట్ క్లాస్. స్టూడెంట్ ఓబీజే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి. సో స్టూడెంట్ ఓబీజే ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు న్యూని మనం యాస్టీస్గా యూజ్ చేయాలి కీవర్డ్ కాబట్టి. అండ్ దెన్ క్లాస్ నేమ్ కదా మళ్ళీ. సో న్యూ స్టూడెంట్ ఆఫ్ అండ్ విత్ సెమికాలన్. సో ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ని ఈ విధంగా క్రియేట్ చేస్తాం. సో బై యూజింగ్ దస్ ఆబ్జెక్ట్ ఏవైతే ప్రాపర్టీస్ మనం క్రియేట్ చేసామో లెట్స్ సే వేరియబుల్స్, మెథడ్స్ అండ్ కన్స్ట్రక్టర్స్ ఏవైతే మనం క్రియేట్ చేస్తామో ఆ ప్రాపర్టీస్ అన్నిటికీ మెమరీ అలొకేషన్ అయ్యేలా చేసేది ఎవరు అంటే ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్లోని నాకు ఈ డీటెయిల్స్ అన్నీ స్టోర్ అయి ఉంటాయి. సో ఆబ్జెక్ట్లో ఈ డీటెయిల్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి? ఆబ్జెక్ట్లో స్టోర్ అయి ఉంటాయి. సో బై యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వీ కెన్ ఏబుల్ టు access all these variables, methods and constructors. Okay. So this is the syntax of a class. This is the syntax of an object and how to create this object. And object యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే to allocate memory space for class properties. మనం ఏవైతే క్లాస్లో క్రియేట్ చేస్తామో ఆ ప్రాపర్టీస్ అన్నిటికీ మెమరీ అలొకేషన్ జరిపేది ఎవరు అంటే ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారానే ఈ ప్రాపర్టీస్ అన్నిటిని మనం యాక్సెస్ చేస్తాం. Let's revise it once.
సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్లో ఫస్ట్ టాపిక్స్ ఏంటి అంటే క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. సో క్లాస్ అండ్ ఆబ్జెక్ట్, సో వీటి రెండింటిని కలిపి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో అదేంటి అంటే లెట్స్ సే ఒక కార్ ఉందనుకుందాం. సారీ, రెక్టాంగిల్ షేప్లో ఉన్నదని కార్ అనుకుందాం. సో ఈ కార్ని అంతా మంచిగానే డిజైన్ చేశారు. మంచిగా డిజైన్ చేశారు, అంతా అయిపోయింది. సో ఈ డిజైన్ చేసిన కార్ని మనం బై చేసాం. వెన్ వీ హ్యాడ్ బాట్ దిస్ కార్. సో కార్ని కొన్న తర్వాత మనం దీన్ని యూజ్ చేయాలి అంటే, సో దీంట్లో ఉన్నదంతా వర్క్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తాం? కీ వాడతాం కదా. సో సో స్టార్టింగ్ కీ ఉంటుంది కదా. సో ఆ కీని యూజ్ చేస్తే నాకు ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. సో నాకు ఇక్కడ ఇంజిన్ ఎవరు అంటే ఆబ్జెక్ట్, అండ్ ద టోటల్ ఏదైతే డిజైన్ చేశారో, టోటల్గా ఏదైతే కార్ని డిజైన్ చేశారో అదొక టెంప్లెట్, ఒక క్లాస్లా వర్క్ అవుతుంది. అండ్ ఈ టెంప్లెట్ అంతా వర్క్ అవ్వడానికి, దానికి ఫంక్షనాలిటీ ప్రొవైడ్ చేయడానికి ఉపయోగపడేది ఎవరు అంటే ఇంజిన్. సో ఇలా కార్ అనేది వర్క్ అవుతుంది. సో కార్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లెట్స్ ఏ క్లాస్ కార్. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ని యూజ్ చేసి డిఫరెంట్ డిజైన్ చేశారు. డిఫరెంట్ ప్రాపర్టీస్ని యూజ్ చేసి డిజైన్ చేశారు. సో డిజైన్ చేసిన తర్వాత దానికి ఫంక్షనాలిటీని దేని ద్వారా వస్తుంది? ఏదైతే ఇంజిన్ ఉంటుందో దాని ద్వారా ఫంక్షనాలిటీ వస్తుంది. సో ఆ ఇంజిన్ ఇక్కడ ఎలా అయితే వర్క్ అవుతుందో ఫంక్షనాలిటీని ఇవ్వడానికి కార్కి, అదేవిధంగా క్లాస్కి ఫంక్షనాలిటీని మనం ప్రొవైడ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ని ప్రొవైడ్ చేసి పర్టికులర్ క్లాస్కి మనం ఫంక్షనాలిటీని ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇలా మనం ఎన్ని క్లాసెస్ని అయితే క్రియేట్ చేస్తామో ఆ రెస్పెక్టివ్ క్లాస్కి నువ్వు ఫంక్షనాలిటీని ప్రొవైడ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు క్రియేట్ అ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్. రెస్పెక్టివ్ ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో బై యూజింగ్ దట్ రెస్పెక్టివ్ ఆబ్జెక్ట్ యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ అ పర్టిక్యులర్ ప్రాపర్టీస్ ఇన్ దట్ పర్టిక్యులర్ క్లాస్. So this is about today, guys. Anyone have doubts till now? No, ma'am. Okay. Okay. Bye, guys.